మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. లోకాల చీకట్లు బోకార్ప రవిచంద్ర దీపాల గగనాన త్రిప్పేడయ. లోకాల చీకట్లు బోకార్ప రవిచంద్ర దీపాల గగనాల తిప్రేడయ. లక్షలాదిగా ఉన్న నక్షత్రముల నెల్లా లక్షలాదిగా ఉన్న నక్షత్రముల నెల్ల నేల రాల్పక వింట నిలిపేడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. ఈ దారుణి చక్రమిరుసు లేకుండగా ఎల్లవేళల త్రిప్పుచున్నాడయా. ఈ దారుణి చక్రమిరుసు లేకుండగా ఎల్లవేళల త్రిప్పుచున్నాడయా. జీతభత్యము లేక ప్రీతికై మనకెప్పుడు గాలికై సొరటీలు త్రిప్పేడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా. ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా. పొంగి పొరలుచు వచ్చి పృథివివై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచేనయా. కడలి రాయుని కాళ్ళు ముడిచేనయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. తెర వెనక తానుండి తెర ముందు ప్రదర్శి తైతక్కలాడించుచున్నాడయా. తెర వెనుక తానుండి తెర ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయా. సుమహారమందున్న సూత్రంగువలే, సుమహారమందున్న సూత్రంగువలే సర్వజీవులకు ఆధారమై ఉన్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. ఉగాది యుగాది ఊ పెడతారు యు పెడతారు, రెండు ఉంటాయి. ఉగాది అంటారు, యుగాది అంటారు. యుగ ఆది, యుగ అంటే సృష్టి, ఆది అప్పుడే ఏర్పడ్డటువంటి విధానాన్ని ఉగాది అనేటువంటిది. కాబట్టి ఈ పండుగ యొక్క ఆవశ్యకత ఏంటంటే సృష్టి ప్రారంభం అనే అంశం మీద వచ్చిన పండుగ ఇది. మనం గతంలో చెప్పుకున్నాము, ఒక్కొక్క పండుగ ఉందంటే ఒక్కొక్క కారణాన్ని అక్కడ చూపిస్తూ ఉంటారు. వినాయక చవితి ఉందని చెప్పానంటే ఆయన సకల గణాలకు నాయకత్వం వహించాడు కాబట్టి అక్కడ దాని కారణంగా ఆ పండుగ అనేది ఏర్పడింది. అట్లా దీపావళి పండుగ అనేటువంటిది నరకాసురుని వధ జరిగింది కాబట్టి లోక కంటకుడు అంతరించటం కారణముగా అందరూ కూడా పండుగ చేసుకోవడం అనేటువంటి అంశం మీద దీపావళి పండుగ అనేటువంటిది ఏర్పడింది. ఇట్లా సంక్రాంతి పండుగ అనేది మకర సంక్రాంతి, కర్కట రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని సంక్రాంతి పండుగ అనేటువంటిది.
అట్లా ఆ పండుగ యొక్క ఆవశ్యకతగా ఏర్పడింది. ఇక్కడ యుగాది అనేది ఏంటంటే యుగ ఆది, సృష్టి ఆరంభం అనేది జరిగింది. శుక్ల పాడ్యమి రోజున మరి ఈ సృష్టి ఆరంభం అనేటువంటి విషయం మీద, ఈ సృష్టి క్రమం అనేటువంటిది ఈ పండుగ యొక్క ఆవశ్యకత. దాని మీద సకల జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా మరి ఎలువరింపజేసేటువంటి అంశములు. సూర్యుడు ప్రధానమై ఉన్నటువంటి దేవత, ఆ సూర్యుని చుట్టూ పరిభ్రమించేటువంటి మరి గ్రహములు ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమించేటువంటి విధానముగా ఉన్నటువంటివి. అట్టనే రాసులు 12 రాసులుగా చెప్పేటువంటి విధానములో మరి ఈ రాసుల యొక్క విధానం కూడా మనకి బోధించేటువంటి అంశము. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులరాశి, వృశ్చిక రాశి, ధనస్సు, మకరం, కుంభం, మీనం. కాబట్టి 12 రాశుల యొక్క విధానం నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలాలుగా చెప్పేటువంటివి. ఈ కర్కట రాశి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం అనేది ఆరంభమవుతుంది. ఉత్తరాయణం 6 నెలలుగా, దక్షిణాయనం 6 నెలలుగా, మొత్తం 12 రాశులు. కాబట్టి 12 రాశులలో మరి 6 మాసములు ఉత్తరాయణము, 6 మాసములు దక్షిణాయనముగా చెప్పుకొట్టేటువంటి అంశములు మనకి. ఇది ప్రశ్నోపనిషత్తులో వచ్చినటువంటి అంశ. అక్కడ 2 కూడా ఉత్తరాయణ దక్షిణాయనాలు 2 కూడా చూపించే విధానం ఉంటుంది. ప్రశ్నోపనిషత్తులో చెప్పినటువంటి అంశాన్ని కొంచెం చక్కగా విపులీకరించి వివరముగా అందరికి అర్థమయ్యే రీతిలో కృష్ణ భగవానుల వారు భగవద్గీత 8వ అధ్యాయంలో ప్రస్తావిస్తారు. ఎందుకంటే భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల సారముగా పేర్కొన్నారు. కాబట్టి ఉపనిషత్సు అని అంటాం కారణంగా ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాలనే చక్కగా విడమరచి ఇంకా సులభంగా అర్థమయ్యే రీతిలో అందించే దానికోసంగా వచ్చినటువంటిది భగవద్గీత కనుక మరి ఉపనిషత్ ప్రతిపాదితమై ఉన్నటువంటి ఉత్తరాయణ దక్షిణాయనుల యొక్క అంశాలు ప్రశ్నోపనిషత్తు చెప్పగా అక్కడ అంశాలు కొంచెం బాగా తేట తెల్లగా అర్థమయ్యే రీతిలో మనకి భగవద్గీతలో చెప్పుకొచ్చేటువంటివి. ఇక్కడ ఈ రాశులు కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా తీసుకునేటువంటి యొక్క అంశమే. అయితే ఈ సృష్టి యొక్క అంశాన్ని గురించి మనకేంటంటే ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాం, కానీ ఆ పూట చాలా వరకు ఏంటంటే ఏదో ఉత్సాహం, సంతోషం, పిండి వంటలు, కొత్త బట్టలు ధరించుకోవటం, అదొక సంబరాల్లో మునిగిపోయే విధానాలుగా ఉంటూ ఉంటాము. అదొక వినోద వికాస ఆనందాల దూరికలలో తేలిపోయే విధానము. ఇంకేదన్నా ఉంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ముందు పెట్టుకొని ఇక రాబోయే కష్ట సుఖాలు అనేటువంటి వాటిని బేరు చేసుకొని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఈ పండుగ యొక్క విధానాన్ని గురించి చూసినట్లయితే సమగ్రంగా సృష్టి యొక్క అంశాన్ని గురించినటువంటి ప్రస్తావన వచ్చేటువంటిది యుగాది యొక్క పండుగ విధానం కనుక ఏ పండుగ అనేది వస్తుందో ఆ పండుగ విధానాన్ని గురించి అధ్యయనం చేసుకున్నప్పుడే మరి వెనకాల దాగి ఉన్నటువంటి అంశాలు మన బయటపడే అవకాశాలు ఉంటాయి. ఏ పండుగనే కానీ కాక ప్రతి పండుగ యొక్క విధానంలో దాంట్లో జ్ఞానపరమై ఉన్నటువంటి అంశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. మామూలుగా ఏంటంటే మనం పండుగ అని చెప్పి అనగానే వాళ్ళు ఇల్లు అలుక్కోవటం, ముగ్గులు వేసుకోవటం, మొత్తం కడుక్కోవటం, పాత బట్టలు పారేసి కొత్త బట్టలు ధరించటం, ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల్ని రావించుకోవటం, పిండి వంటలు చేసుకోవటం, సంతోషంగా తినటం, పడుకోవటం, లేకపోవటం, ఇంతవరకే మన సాధారణంగా వ్యక్తులు పండుగల యొక్క విషయాలలో వ్యవహరిస్తున్నటువంటి తీరు అన్నమాట. కానీ అవి వాటిల్లో మరి మహాత్ములు ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, ఏ ఉద్దేశంతో పెట్టారు, ఏమి గ్రహించుకోవడానికి ఆ పండుగ అనేటువంటిది మనకు ఏర్పాటు చేశారనేటువంటి అంత దూరం ప్రయాణం చేసే అంత తీరుబాటు మానవునికి లేదు. సంక్రాంతి పండుగ చేసుకోండి, ఎందుకు చేసుకుంటున్నాం పండుగ, సంక్రాంతి పండుగ అని చెప్పి అంటే కాబట్టి ఎవరికేం తెలియదు. సంక్రాంతి పండుగ వచ్చింది, పెద్ద పండుగ కాబట్టి పితరులకు పెట్టుకునే పండుగ అని దాదాపు 4 రోజులు ఆ పండుగ జరుపుకునే విధానాలుగా ఏమి
చేసుకుంటారే కానీ దాంట్లో ఉన్నటువంటి మరి మూలమై ఉన్నటువంటి అంశాలు కర్కాట రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించటం కారణంగా సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పేసి అని ఈ విధంగా చేసుకోవటమే కానీ మరి దాంట్లో ఉన్న అర్థాలు ఎవరు గ్రహిస్తూ ఉన్నారు, ఎవరు దాన్ని ఎందు మక్కువ చూపి వాటిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుచేత ఇక్కడ చూసినట్లయితే ఇది సృష్టి సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని తెలియజేయటానికి ఏర్పడ్డటువంటిది కనుక ఆ అంశాలు పూర్తిగా వదిలిపెట్టేసేసి మాకు ఆదాయాలు ఏమిటి, వ్యయాలు ఏమిటి, మాకు రాజపూజ్యాలు ఏమిటి, మనకు అవమానాలు ఏమిటి అని వ్యక్తిగతంగా ఉన్న ప్రయోజనాలు చూసుకుంటూ పోతున్నారే కానీ దాంట్లో ఉన్న పారమార్థికమైన ఉన్నటువంటి అంశాలు మాత్రం చూసేదానికి ఎవరూ పోవటం లేదు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే కొంత తాత్విక పరంగా మనం ఆలోచించినట్లయితే మరి నక్షత్ర తిథి వార నక్షత్ర యోగ కరణ ఈ పంచ అంగములుగా తీసుకొని ఏర్పడ్డటువంటి జ్యోతిష్ శాస్త్ర విధానము. నక్షత్రములు మొత్తం 27 మాత్రమే చూపించారు, కానీ నక్షత్రాలు అనంతముగా ఈ విశ్వంలో ఉన్నాయి, అనంతకోటి నక్షత్రాలు చేరి ఉన్నాయి. భగవంతుడు ఈ యొక్క సృష్టి క్రమాన్ని ఏర్పాటు చేసిన విధానము చూసినట్లయితే మరి శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్మహతో మహతో అహంకార అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు అని సాంఖ్యం మనకి బోధించే విధానం. ప్రధానంగా సృష్టి యొక్క అంశం తెలియాలని చెప్పన్నట్లయితే మనం తెలుసుకోవాల్సింది జ్యోతిష్ శాస్త్రం కాదు, మనం తీసుకోవాల్సింది సాంఖ్య శాస్త్రం తీసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే షడ్ దర్శనాలలో సాంఖ్య శాస్త్రమునందే ఈ యొక్క ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి సృష్టి ఆవిర్భావం, సృష్టి క్రమం అనేటువంటి అంశం సమగ్రంగా బోధించినటువంటిది ఏంటంటే సాంఖ్య శాస్త్రం అన్నమాట. దాంట్లో మనకి ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పుకొచ్చేటువంటి విధానం. కాబట్టి భగవద్గీత అనేది సాంఖ్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు యోగశాస్త్రే అని దాంట్లో చెప్పినప్పటికీ కూడా యోగశాస్త్రే సాంఖ్యశాస్త్రే అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే పతంజలి యోగ శాస్త్రాన్ని దాంట్లో ప్రస్తావించే విధానాలుగా చాలా కొనసాగిన విధానము. భగవద్గీత చాలా వరకు మనకి యోగ సంబంధ అంశాలు దాంట్లో వస్తాయి కాబట్టి అది యోగ శాస్త్రే, పతంజలి యోగ శాస్త్ర సంబంధమై ఉన్న అంశాలు. యోగ శాస్త్రే కాదు సాంఖ్య శాస్త్రే అని కూడా చెప్పుకోవాలి. కపిల సాంఖ్యం కూడా భగవద్గీతలో చాలా చంద్రభాల నుంచి అనుసరించి నడిచినటువంటి విధానము. ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులలో ఉన్న అంశాలు తీసుకోవడం జరిగింది. అటనే యోగ శాస్త్రాన్ని కూడా కలుపుకోవడం జరిగింది. దాంతోపాటు సాంఖ్య శాస్త్రం అనేది కూడా చాలా ప్రాముఖ్యత ఈ యొక్క భగవద్గీత ఏర్పడినటువంటిది. మొత్తం 6 శాస్త్రాలు న్యాయ వైశేషిక యోగ సాంఖ్య ఉత్తర మీమాంస పూర్వమీమాంస అని చెప్పేసి అని. కాబట్టి న్యాయ వైశేషికములు 2 కూడా సపరేట్గా ఉంటాయి. ఉత్తర మీమాంస పూర్వమీమాంస అనేటువంటి ఏంటంటే ఉత్తర మీమాంస అనేటువంటిది ఏమో ఉపనిషత్తుల యొక్క ఆ వాక్యాలను సమన్వయం చేసి జీవునికి మోక్ష విధానంగా తీసుకుపోయేది ఉత్తర మీమాంస. పూర్వమీమాంస జైమిని మహర్షి ఆయన వేదం యొక్క పూర్వ భాగాన్ని ప్రధానంగా తీసుకుని దాంట్లో ఉన్నటువంటి అంశాలని ప్రస్తావించుకుంటూ పోయే విధానం పూర్వమీమాంస అని. ఈ 2 కూడా ఉపనిషత్తులతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. ఉత్తర మీమాంస ఉపనిషత్తులతో ముడిపడి ఉన్నది. పూర్వమీమాంస జైమిని మహర్షి రాసినటువంటి పూర్వమీమాంస అది వేదం యొక్క పూర్వ భాగంతో సంబంధం పడి ఉన్నటువంటి ఆ 2 కూడా. ఇక్కడ భగవద్గీత అనేటువంటిది ఏంటంటే యోగ సాంఖ్యములు 2 జత అన్నమాట. న్యాయ వైశేషికాలు ఒక జత, యోగ సాంఖ్య ఈ 2 ఒక జత. అటనే ఉత్తర మీమాంస పూర్వమీమాంస ఈ 2 జత అన్నమాట. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యోగ సాంఖ్య ఈ 2 ఈ జతగా ఉన్నటువంటి రెండింటిని భగవానుడు భగవద్గీతలో చొప్పించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రకారముగా ఉగాది అనేటువంటి విషయంగా యుగ ఆరంభం, సృష్టి ఆరంభం అనేటువంటి ఏ అంశముగా మనకి మహాత్ములు ఏర్పాటు చేశారో దాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని పెట్టుకుని అందరూ కూడా ఆ వైపుకి పండుగను లాక్కుపోయారు.
అయితే సృష్టి యొక్క విధానాన్ని గురించిన అంశముగా ఏర్పడిన పండుగ కాబట్టి దీంట్లో మనం చూసినట్లయితే సాంఖ్య శాస్త్రాన్ని ముఖ్యంగా తీసుకున్నట్లయితేనే నీకు యుగం యొక్క ఆరంభము, సృష్టి యొక్క ఆరంభం అనేటువంటి అంశాలు బాగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తాత్విక అంశమును అధ్యయనం చేసేటువంటి వారు ఈ సృష్టి సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలను ముందు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందువల్ల గురువులుగా ఉన్నటువంటి వారందరూ కూడా శిష్యులైనటువంటి వారికి ముందుగా బోధించే విషయం ఏంటంటే ఈ సాంఖ్య శాస్త్రాన్ని ముఖ్యంగా ముందు బోధిస్తారు. అనగా స్థూలదేహ పంచీకరణ, సూక్ష్మదేహ పంచీకరణ అనేటువంటిది ఈ రెండింటినే ముందు ముఖ్యంగా చెప్పినట్లయితే వాళ్ళకు ఈ సృష్టి యొక్క అంశం అంతా కూడా బాగా తెలియబడే అవకాశము ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడ సాంఖ్య శాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే యుగాది అనేటువంటి అంశముగా తీసుకున్నారో యుగ ఆరంభం, సృష్టి ఆరంభం. ఎందుకంటే తాత్విక కోణములో మనకి ఈ స్థూలదేహ పంచీకరణ, సూక్ష్మదేహ పంచీకరణలను అధ్యయనం చేస్తేనే మీకు ఆ యొక్క సాంఖ్యతత్వం బాగా అర్థమయ్యే అవకాశము ఏర్పడుతుంది. ఈ సాంఖ్య అంశాల గురించి భగవద్గీత చాలా స్పష్టముగా ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. భగవద్గీతలో మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచ ఇంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అని దీంట్లో మొత్తం సాంఖ్యమే వస్తుంది. మహాభూతాని అహంకారః బుద్ధిః అవ్యక్తం ఏవ చ బుద్ధి అవ్యక్తం ఏవచ. బుద్ధి అంటే మహత్తత్వం, అహంకారం అంటే అహంకారతత్వం. బుద్ధి అవ్యక్తం ఏవచ, అవ్యక్తం అంటే అవ్యక్త తత్వం. మహాభూతాన్యహంకారో బుద్ధి అవ్యక్తం ఏవచ ఇంద్రియాని దశైకంచ ఇంద్రియాని దశ. దశ అంటే 10, దశ ఇంద్రియాలు అనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అనేటువంటివి దశ ఇంద్రియములుగా చెప్పాడు. ఇంద్రియాని దశైకంచ పంచచ ఇంద్రియ గోచరాః. పంచచ, పంచ అని చెప్పనంటే మళ్ళీ అక్కడ ప్రాణవాయువులు వ్యాన, ఉదాన, సమాన, ప్రాణాపాన, ప్రాణవాయువులు పంచశ ఇంద్రియ గోచరాః. ఇంద్రియ గోచరములంటే విషయాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటివి ఇంద్రియ గోచరములు, విషయాలు అన్నమాట. ఇంద్రియ గోచర అంటముతో ఇక్కడ పైనుంచి వచ్చేసింది అనమాట. అనగా శుద్ధ బ్రహ్మమును చూసుకున్నట్లయితే అది అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము, పంచభూతములు, అక్కడి నుంచి జ్ఞాన కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, అంతరేంద్రియములు, కర్మేంద్రియములు మొత్తం కూడా మీకు దాంట్లో ఆ 2 శ్లోకాలలో స్వామివారు ఈ సాంఖ్యమంతా చూపించేశాడు. మరొక సందర్భంలో అయితే ఒక శ్లోకంలోనే మొత్తం చెప్పేశాడు. భూమి ఆపః అనలః వాయుః ఖం మనః బుద్ధిః ఏవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. భిన్నములుగా ఉన్నటువంటి మే నా యొక్క ప్రకృతి అష్టదా 8 విధములుగా ఏర్పడి ఉన్నటువంటిది. ఏమిటని చెప్పనంటే అది భూమి ఆపః అనలః వాయుః ఖం మనః బుద్ధిః ఏవ చ అహంకార. కాబట్టి ఇక్కడ అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి నా నుండి ఏర్పడిందనేటువంటి మాట. కాబట్టి మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తద మద్భావ మానస జాత ఏషాం లోకాః యమా ప్రజ. ఈ ప్రకారముగా ఆ యొక్క సర్వేశ్వరుడు ఈ సృష్టి వ్యవహారం అంతా చేసిన విధానం. శుద్ధ బ్రహ్మము కేవలం సచిదానందమై ఉన్నటువంటి స్వరూపం. శుద్ధ బ్రహ్మమునందు ఏమీ కూడా చెప్పే అవకాశం లేదు. అది సత్తు, చిత్తు, ఆనందాత్మికమై ఉన్నటువంటి విధానం. శుద్ధ బ్రహ్మములు ఏ క్రియ ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా మాయా సంబంధ కార్యం. కాబట్టి అందుచేత ఈశ్వరుని యొక్క ఉపాధ్యవు మాయా కార్యముగా ఏర్పడినటువంటి ఈ యొక్క సృష్టి విధానం కనుక మరి ఇక్కడ శుద్ధ బ్రహ్మం అనేది శుద్ధ బ్రహ్మం. దాని శుద్ధం అన్నారు. శుద్ధం అంటే దాంట్లో ఏమీ లేదు, కేవలం సచిదానందాత్మిక లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నమాట. కాబట్టి శవల బ్రహ్మాత్మికముగా చెప్పేటువంటి ఈశ్వరుడే మే ప్రకృతి భిన్న.
అష్టద నా యొక్క ప్రకృతి 8 విధములుగా ఉందని చెప్పని చెప్పుకొచ్చే విధానం. కాబట్టి ఈ ప్రకారముగా అనంతమైనటువంటి యొక్క సృష్టి కార్యమంతా కూడా సర్వేశ్వరుని యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పడేటువంటి జగత్ నిర్మాణము, జగద్విశ్వం, విశ్వ జగత్తు, దానికి మూలముగా ఉన్నటువంటి యొక్క మూలకాలు 5. అవి పంచభూతాలు అన్నారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనబడేటువంటి పంచభూతములు మూలకాలన్నమాట. కాబట్టి దాని నుంచే అన్నీ కూడా ఏర్పడేటువంటివి. ఈ లోకంలో ఉన్న సకల జీవులన్నీ కూడా మరి ఈ యొక్క పంచభూతాత్మిక ప్రకృతి నుంచి ఏర్పడేటువంటి స్థూల శరీరములను పడేటువంటి, అనగా పంచ తన్మాత్రలు అనేటువంటివి వాటిని సూక్ష్మభూతములుగా చెప్పేమాట. మరి ఆ సూక్ష్మభూతములుగా ఉన్నటువంటి పంచ తన్మాత్రలలోని తామసికాంశముతో ఏర్పడ్డటువంటిది ఈ పంచభూతములు అనబడేటువంటివి. ఇక తన్మాత్రలలో ఉన్నటువంటి రజోగుణం, సాత్వికం అనేటువంటి దాని ద్వారా ఏర్పడేటువంటిది సూక్ష్మ దేహము అని చెప్పని. కాబట్టి ఈ రెండు కూడా మరి నిర్మాణ విధానములో అత్యద్భుతముగా సర్వేశ్వరుడు ఒక ప్రతిష్టాత్మకముగా చేసినటువంటి సృష్టి విధానము అనూహ్యమైనటువంటిది. ఎవరికి కూడా తేరిపార చూస్తానికి వీళ్ళనేటువంటి విధానముగా సృష్టి కార్యాన్ని కొనసాగించిన విధానం. కాబట్టి విశ్వ బ్రహ్మాండములు, ఈ విశ్వములో ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయో, ఎన్ని సృష్టిలు ఉన్నాయో కూడా మనకి అది అంతు చిక్కే విధానాలు కావు. ఎందుకంటే ఒక్కసారి మన దృష్టిని విశ్వ బ్రహ్మాండాలలో సారించినట్లయితే కొన్ని లక్షల కోట్ల నక్షత్ర సమూహములు అని చెప్పి అన్నారు. అనేక లక్షల కోట్ల నక్షత్ర కోడలిని, ఆ సమూహాన్ని తేజోపుంజముగా కూడా చెప్తారు. దాని గెలాక్సీ, పాలపంత అనే కూడా పదాలు వాడతారు. పాలపంత అని చెప్పనంటే గెలాక్సీ అంటే అది తేజోపుంజమై ఉన్నటువంటి కొన్ని లక్షల నక్షత్రాలు ఒక గుంపుగా చేరి ఉన్నటువంటి వాట్లను పాలపంత, గెలాక్సీ అన్నారు. ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో మరి అంతు చిక్కని విధానాలు వైజ్ఞానికంగా చూసేటువంటి వాళ్ళకు కూడా ఏది కూడా వాళ్ళ దృష్టికి పూర్ణంగా రావటం లేదు. ఇదమిద్దముగానే వాళ్ళు కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆశ్చర్యపొందుతూ ఉన్నారు. ఎంత విధానమా, ఎంత తేజోపుంజమా, ఎన్ని లక్షల కోట్ల నక్షత్రాలా అని చెప్పని ఆశ్చర్యపడేటువంటి పరిస్థితిగా ఉన్నటువంటి జగత్తు మనం ఈనాడు యొక్క భూమి మీద నివాస యోగ్యముగా చేసుకొని మన జీవనం కొనసాగించుకుంటూ ఉన్నాం. ఇలాంటి యొక్క జగత్తులు ఈ విశ్వంలో ఇంకా ఎన్ని ఉన్నాయో అనేది కూడా ఒక ఊహాత్మిక అంశములో చేరి ఉన్నది. ఎందుకంటే ఒక గెలాక్సీ, ఆ గెలాక్సీలో ఒక సూర్యుడు, ఆ సూర్యుని చుట్టూ పరిభ్రమించేటువంటి యొక్క నవగ్రహములు కనుక వాటిల్లో ఒక భూగ్రహమునందు మాత్రమే సృష్టి కార్యం జరుగుతున్నటువంటి విధానం. మిగతావన్నీ కూడా అవన్నీ గ్రహములంటే సూర్య ప్రకాశముతో తేజోవంతముగా ప్రకాశింపబడేటువంటివి కాబట్టి వాట్లను గ్రహములు అన్నారు. గృహ ఆదానే అని ధాతు. గృహ ఆదానే అనగా ఇవి ప్రకాశముగా లేవు, ఇవన్నీ కూడా సూర్య ప్రకాశముతో ప్రకాశిస్తూ ఉన్నాయి కాబట్టి అందువల్ల వాటను గ్రహములు అన్నారు. శని గ్రహము, బుధ గ్రహము, శుక్రగ్రహము, చంద్రగ్రహము, భూగ్రహము ఇవన్నీ కూడా గ్రహములే. అనగా అప్రకాశములుగా ఉన్నటువంటి వాట్లను గ్రహములు అంటారు. అప్రకాశకం కాబట్టి వాటిల్లో ప్రకాశం లేదు. అయితే అవి ప్రకాశిస్తున్నాయి అంటే ఆ సూర్యుని యొక్క కాంతి వాటి మీద పడి అవి ప్రకాశమానముగా ఉన్నాయి కనుక అందువల్ల వాట్లను గ్రహములు అన్నారు. సూర్యకాంతిని గ్రహించే విధానం ఉన్నాయి కాబట్టి గ్రహములు అన్నారు. ఆ గ్రహములు వాటి కక్షలో ఎప్పుడు కూడా పరిభ్రమించేటువంటి విధానం, దీన్నే సౌర కుటుంబము అని కూడా పిలుస్తారు. కనుక సూర్యుని చుట్టూ పరిభ్రమించే విధానముగా ఉన్నటువంటివి సౌర కుటుంబము అని చెప్పని. ఈ సౌర కుటుంబముగా ఉన్నటువంటి వాటి ప్రధానంగా తీసుకుని జ్యోతిష్ శాస్త్రములో వాటి పాత్ర చాలా గొప్పగా ఉన్నటువంటి విధానము. వాటితో పాటు నక్షత్రాలు 27 నక్షత్రాలు, అశ్విని, భరణి, కృత్తికనే వాట్లను 27 నక్షత్రాలను కూడా తీసుకోవడం జరిగింది. 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతి పుత్రికలుగా వాళ్ళను చంద్రునికి ఇచ్చి వివాహం చేసినట్లుగా అని చెప్పని. ఇక్కడ కొంచెం దక్ష ప్రజాపతి యొక్క అంశాలు కూడా ముందు చూద్దాం, తీసుకునే ప్రయత్నం చేద్దాము.
ఎందుకంటే ఆయన పుత్రికలు మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో 27 మందిని చంద్రునికి ఇచ్చి కట్టబెట్టినట్లుగా చెప్తారు. కాబట్టి ఆ నక్షత్రాలు 27 నక్షత్రాలు మనం చెప్పుకునేటువంటి విధానాలు. వాటి పాదములు 4 పాదాలు ఇవన్నీ పెద్ద గొడవ. చాలా తతంగం ఉంది దాంట్లో ఉన్నది జ్యోతిష్ శాస్త్రంలో. సరే, ఈ ప్రకారముగా మరి ఆ అనంత నక్షత్ర సమూహం 27 కాదు, 27 నక్షత్రాలు మాత్రం మనం పరిగణన తీసుకుని మన యొక్క జ్యోతిష్ శాస్త్ర విధానంగా తీసుకున్నటువంటివి 27 నక్షత్రాల వరకే. 27 ఉన్నాయి, ఇంకేం లేవా అని చెప్పి అనుకోమాకండి. కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయి. కానీ 27 వరకే పరిగణనలోకి తీసుకుని వాటి విధానం నుంచే మరి మానవుని యొక్క స్థితిగతులు, వాడి యొక్క బాగోగులు, వాడి యొక్క ఉన్నత హీనత్వములు అన్నీ కూడా వాటి నుంచే ఏర్పడేటువంటి విధానముగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటువంటి మాట. అనంత కోటి బ్రహ్మాండ విధానముగా ఆ యొక్క సర్వేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క విశ్వాన్ని మనం కొలవాలని చెప్పనంటే మన బుద్ధి చాలదు, మనకు ఆ శక్తి చాలదు. కనుక మనం దాని తేరిపార చూస్తానికి కూడా మనకు ఆ యొక్క దృష్టి చరించే అవకాశాలు లేవు. అనంత సృష్టి విధానం అంతయు కూడా సర్వేశ్వరుడు సంకల్ప మాత్రముతో ఏర్పాటు చేసినటువంటి యొక్క విధానము. అది ఈశ్వరుడే నియామకుడు, శాసకుడు, ఈశ అంటే ఆజ్ఞాపించే విధానముగా ఆయన అధీనంలో మొత్తం కూడా ఉన్నాయని చెప్పేసి అని. కాబట్టి ప్రకారముగా సైశ్వరవాదము, నిరీశ్వరవాదం రెండు కూడా లోకంలో ఉన్నాయి. మళ్ళా సైశ్వరవాదం అనేటువంటిది మరి వైదికులు తీసుకున్న అంశము. అదే వైదికులలోనే మరొక తెగ నిరీశ్వరవాదం అని చెప్పిన వాళ్ళు కూడా తీసుకున్నారు. నిరీశ్వరవాదం అంటే ఈశ్వరుడు లేడు అని చెప్పనే మాట. ఒకవేళ ఉన్నా మాకేం ఉపయోగం లేదు అనే సిద్ధాంతం మీద నిరీశ్వరవాదం సాగుతుంది. సైశ్వరవాదం వాళ్ళేనంటే సమస్త జగత్తంతటికి కూడా ఈశ్వరుడే నియామకుడు, ఆయన అధీనంలోనే మొత్తం నడుస్తూ ఉన్నాయి. ఆయన శాసనాన్ని అనుసరించే అన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉన్నాయి. గ్రహమండలాలు వాటి కక్షలలో ఉన్నాయని చెప్పనంటే అవన్నీ కూడా ఈశ్వర శాసనంగా కలిగి అవి ఆ కక్షలలో పరిభ్రమిస్తూ ఉన్నాయని చెప్పని. ఇది చాలా అద్భుతమై ఉన్నటువంటి యొక్క విశ్వ జగత్తు యొక్క విధానం. అయితే మరొకటి ఏంటంటే జీవ సృష్టి అనగా జీవుల యొక్క నిర్మాణ విధానము అని చెప్పని. మరి ఆ జీవుడు అనేటువంటి వాడిని చూసినట్లయితే అతడు ఒక ఉపాధి కలిగి ఉన్నటువంటి వాడు. అవిద్య అనే ఉపాధితో చేరి ఉన్నటువంటి యొక్క అంశమును జీవుడు అని చెప్పని అంటారు. జీవ పదార్థముగా చెప్పినటువంటి విధానంలో ఏమిటంటే అవిద్య ఉపాధి, దాని ఉన్నటువంటి యొక్క చేతనము, మరి అవిద్య యందు బ్రహ్మము యొక్క ఆభాస యొక్క తెలివి, ఇవన్నీ కూడా చేర్చి జీవుడు అనే విధానముగా చెప్తారు. కాబట్టి జీవుడు అనే మాట మనం వాడుతూ ఉంటాం సాధారణంగా. అయితే ఆ జీవుడు ఏమిటి అని చెప్పి అన్నట్లయితే మూలంగా చెప్పేటువంటి మాట ఏంటంటే అవిద్య అనేది ఉపాధి. అవిద్యోపాధికో జీవ అని శంకరవాణి. కానీ అవిద్య ప్రధానముగా ఉన్నటువంటి విధానము. అవిద్యలో బ్రహ్మము యొక్క ఆభాస అనేటువంటిది ఏర్పడినటువంటి విధానం. దీని మీద కూడా ఆక్షేపణలు ఉన్నాయి. బ్రహ్మము యొక్క ఆభాస పట్టం ఏమిటి? బ్రహ్మం నిరాకారం కదా. నిరాకారమై ఉన్నటువంటి విధానములో బ్రహ్మము యొక్క ఆభాస, బ్రహ్మము యొక్క ప్రతిబింబం, దాంట్లో పడటం ఏమిటనేది కూడా కొంత వాదోపవాదాలు ఉన్నాయి. దానికి సమాధానంగా కూడా శాస్త్రకారులు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. ఎట్లా అని చెప్పారంటే మరి ఆకాశం కూడా రూపరహితము, నిరాకారము, రూపరహితము అయినటువంటి యొక్క ఆకాశం అది మనం చూస్తే ఘటంలో ప్రతిబింబిస్తుంది. మనం ఘటంలో చూస్తే మరి ఆ ఘటంలో ఎంతో ఎక్కడో లోతైనటువంటి యొక్క విధానంగా మనకు గోచరిస్తుంది. అనగా ఆకాశ ప్రతిబింబం ఆ ఘటంలో పడ్డ విధానాన్ని గుర్తు చేస్తూ, ఎట్లయితే అనంత విధానముగా మనం ఘటంలో ఆకాశం యొక్క విశాలత్వాన్ని చూస్తూ ఉన్నామో అట్లాగే బ్రహ్మము యొక్క నిరాకారమై ఉన్నప్పటికీ కూడా బ్రహ్మము యొక్క ఆభాస అవిద్య యందు ప్రతిబింబించిందని చెప్పేసి అని. అలాంటి అవిద్య యొక్క బ్రహ్మము యొక్క ఆభాసని తెలివి అన్నారు, ఎరుక అన్నారు, చిదాభాస అని చెప్పని కూడా పేర్లు చెప్తారు. కాబట్టి మూడు కూడా ఉంటేనే జీవుని యొక్క విధానం అని చెప్పి. కేవలం ప్రత్యేగాత్మనే జీవుడుగా చెప్పే అవకాశం లేదు. కేవలం అవిద్యనే జీవుడుగా చెప్పే అవకాశం లేదు. లేదు బ్రహ్మము యొక్క ఆభాసనే జీవుడుగా చెప్పే అవకాశం లేదు.
ఎందుకంటే అవిద్య లేకుండా బ్రహ్మము యొక్క ఆభాస లేదు. అటనే ప్రత్యేగాత్మ యొక్క చేతనాశ్రయం లేకుండా అవిద్యా వ్యవహారం ఉండే అవకాశం లేదు. ఈ ప్రకారముగా జీవుడు అనబడేటువంటి విషయంగా వచ్చినప్పుడు ఇంతవరకు మాత్రమే తీసుకోవాల్సిన అంశము జీవుడు అనేటువంటి విషయం. మరి ఈ ప్రకారంగా అవిద్య ఉపాధి కలిగి తెలివి కలిగి ఉన్నటువంటి జీవుడు, మరి ఆ జీవునికి అంగాలు కావాలి కదా, అంగములు ఉంటేనే తన వ్యవహారం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఆ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క అవిద్య ఉపాధి కలిగి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి దానికి బ్రహ్మము యొక్క ఆభాస తెలివి చేరి జీవాత్మముగా ఏర్పడ్డటువంటి విశ్వములో అనంత కోటి జీవులన్నీ కూడా ఉన్నాయి. ఎందువల్లంటే ఏకోహం బహుశ్యాం అని ఈశ్వర సంకల్పంగా చాందోగ్యం చెబుతూ ఉన్నది. కాబట్టి ఏకోహం బహుశ్యాం, ఏకమై ఉన్నటువంటి యొక్క నేను బహుశ్యాం అనేక రూపాలుగా అగుదునుగాక అని చెప్పని ఈశ్వరుడు సంకల్పించాట. ఆ సంకల్పించిన మాత్రముగా ఆయనయే అనేక మరి జీవ పదార్థములుగా ఏర్పడ్డటువంటి విధానం. అందువల్ల మమైవాంశో జీవలోకే అని కూడా చెప్తారు. భగవద్గీతలో ఉన్నటువంటి వాక్యం మమైవాంశ జీవలోక. ఈ లోకంలో ఏ జీవులైతే ఉన్నాయో అవన్నీ కూడా మమ అంశ, నా అంశ అన్నాడు. కాబట్టి ప్రకారముగా జీవుడు ఈశ్వరుడు ఇరువురు కూడా సమానమైనటువంటి విధానంగానే చెప్పుకునే విధానము. అవిద్య మాయ ఉపాధులను బట్టి ఒక తేడాపాడా తప్ప స్వరూపత చూసినట్లయితే ఇరువురిలో ఉన్న చేతనం మాత్రం ఒకటే. అవిద్య మాయ ఉపాధులను అనుసరించి కొంచెం తేడా కనబడే విధానము. అయితే మమ అంశ, నా యొక్క అంశమే జీవుడని చెప్పని భగవద్గీత చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా ఈ విశ్వములో అనంత కోటి జీవ సమూహముగా ఆ సర్వేశ్వరుడు ఏకముగా ఉన్నటువంటి యొక్క తానే మరి అనేక రూపము లగుదునుగాక అని చెప్పని అనేక జీవ సముదాయముగా ఆయన ఏర్పడ్డటువంటి విధానం. మరి ఈ ప్రకారంగా విశ్వంలో అనంత కోటి జీవ సముదాయం ఎన్ని ఏర్పడ్డాయనేటువంటి విషయం కూడా మనకి ఎలాంటి యొక్క లెక్క విధానం కలిగే అవకాశాలు లేవు. అయితే విశ్వంలో స్థూల దేహం ధరించి ఉన్నటువంటి జీవుల విషయంలో సంఖ్య చెప్పుకొచ్చారు 84 లక్షల రకాలుగా అని చెప్పని. కేవలం దేహములు స్థూల దేహములుగా ఉన్నటువంటి యొక్క ఐటమ్స్ రకాలు వాటి విధానంలో మాత్రమే 84 లక్షల రకాలుగా చెప్పినటువంటి మాటే తప్ప అసలు ఈ విశ్వంలో ఈ జీవులు అనేటువంటి వారు ఎంతమంది ఉంటారనే దానికి అనంత కోటిగా చెప్పే మాటే తప్ప ఎంతమంది ఉన్నటువంటి జీవులు అనేటువంటి విషయముగా ఏమాత్రం కూడా ఎవరికి కూడా ఏ లెక్క అందే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారముగా మరి ఆ విధంగా ఏర్పడ్డటువంటి యొక్క మరి అవిద్య ఉపాధి కలిగి బ్రహ్మం యొక్క చేత ఆభాస కలిగి ఉన్నటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో మరి ఆ జీవుడికి వ్యవహారం రావాలని చెప్పనంటే మరి ఆయనకి సూక్ష్మదేహం కావాలి, స్థూల దేహం కావాలి. ఈ రెండు ఉంటేనే వ్యవహారం వస్తుంది. అందువల్ల ఈ స్థూలదేహ సూక్ష్మదేహ నిర్మాణ కార్యక్రమం కూడా ఆరంభం అయిందన్నమాట. అది ఎప్పుడైందా ఆరంభం అనే మాట అడగమాకండి. అది ఆరంభం చేయబడింది కాబట్టి ఏర్పడ్డాయి అన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి ఈ యొక్క జీవుడు జీవాంశ ఈశ్వరాంశగా ఈ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడికి వ్యవహార దక్షత రావాలని చెప్పనంటే ఆయనకు ఇంద్రియ సమూహముగా ఉన్నటువంటి ఒక వస్తువు కావాల్సి ఉన్నది, అదే సూక్ష్మదేహమని. అటనే అవయవ సముదాయం కలిగి ఉన్నటువంటి స్థూలదేహం కావలసి ఉన్నది. ఈ రెండు ఏర్పడితేనే ఈ లోకములో తాను మరి చక్కగా తన మనుగడ సాగించుకునే అవకాశం ఆయనకి ఏర్పడుతుందని చెప్పేసి. అందువల్ల ఏంటంటే ఇక్కడ ముందు సూక్ష్మదేహ నిర్మాణ కార్యక్రమం తలబెట్టారు. ఈ సూక్ష్మదేహ నిర్మాణ కార్యక్రమం ఏంటని చెప్పనంటే అది సాత్విక అంశము నుంచి రజోగుణాంశము నుంచి సూక్ష్మదేహం యొక్క భాగాలని నిర్మాణం చేసే విధానముగా తీసుకోవడం జరిగింది. పంచ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో శబ్ద స్పర్శ రూప రస గంధములుగా చెప్పేటువంటి ఇవే విషయములుగా కూడా చెప్తారు. కానీ సూక్ష్మముగా చూసినప్పుడు వీటిని తన్మాత్రలు అనే మాటగా వాడారు. ఆ తన్మాత్రలలో ఉన్నటువంటి సాత్వికాంశముతో ఏర్పడ్డటువంటి విధానము మరి సాత్వికంలో అర్ధాంశం 5 భాగాలయ్యి అవి మరి శ్రోత్ర త్వక్కు చక్షువు జిహ్వ గ్రాణం అనేటువంటి ఇంద్రియ సముదాయంగా ఏర్పడ్డ విధానం. అదే ప్రకారముగా సాత్వికం యొక్క దాంట్లో అర్ధభాగం అంతఃకరణముగా మారిన విధానముగా చెప్పారు. సాత్వికం యొక్క అర్ధభాగమే
అంతఃకరణం. అంతః అంటే లోపల ఉండి పనిచేసేదాన్ని అంతఃకరణం అన్నారు. కరణం అంటే పనిముట్టు అని అర్థం. అంతః అంటే లోపల, లోపల ఉండి ఉపకరించేటువంటి పనిముట్టు అన్నమాట. అంతఃకరణం వృత్తి భేదాన్ని బట్టి దానికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే పేర్లు వస్తూ ఉంటాయి. ఈ ప్రకారముగా అంతఃకరణం ఉన్నది మాత్రం ఒకటే. అయితే సాత్వికం 2 భాగాలైనప్పుడు ఒక అర్ధ భాగం మాత్రమే 5 భాగాలగయి శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణ ఇంద్రియములుగా ఏర్పడ్డ విధానమే తప్ప మిగతా అర్ధాంశం అనేది జ్ఞానేంద్రియముల్లాగా అది కూడా విభజింపబడి 4గా ఏర్పడ్డటువంటి విధానం కాదు. ఒకే వస్తువే వ్యవహార భేదాన్ని బట్టి పేర్లు వస్తాయే తప్ప అవి 4 అంశములుగా లేదు. ఎందుకంటే 4 అంశములుగా ఉన్నట్లయితే వ్యవహారం చేసుకోవటం చాలా ఇబ్బందికర పరిస్థితి అయ్యేది. ఎందుకంటే ఒక మనస్సే సరిగ్గా పనిచేయకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ మనస్సుతో పాటు ఇంకా ఈ 3 కూడా చేరి ఉన్నట్లయితే వాని యొక్క వ్యవహారం చాలా గందరగోళ పరిస్థితులలో పడిపోయేదయ్యేది. అందువల్ల వాటిని విభజన లేకుండా ఒకే వస్తువుగా నిర్మాణం చేశాడు. వృత్తి భేదాన్ని బట్టి వాటికి 4 పేర్లుగా వచ్చేట్లుగా ఏర్పాటు చేసిన అంశము. ఆ ప్రకారముగా అంతఃకరణముగా ఉన్నటువంటి ఒక వస్తువు అంటే బాహ్య కరణములుగా మరి జ్ఞానేంద్రియములుగా ఉన్నటువంటివి అవి 5 విధాయకాలుగా ఉన్నటువంటివి. ఇవి సాత్విక అంశము నుంచి ఏర్పడ్డటువంటి ఈ విధానం. ఇక తన్మాత్రల యందలి రజోగుణం, ఇప్పుడు సాత్వికం చెప్పుకున్నాం కదా, రెండవది రజోగుణం. ఈ రజోగుణాంశముతో ఏర్పడ్డ అంశం ఏంటంటే ఈ రజోగుణం అనేది 2 భాగములు కాగా ఒక అర్ధ భాగం 5 భాగములుగా అయి అవి వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు అని 5 ఇంద్రియములకు ఏర్పడగా మిగతా మరి రజోగుణాంశం యొక్క అర్ధ భాగం అది ప్రాణముగా అయ్యిందన్నమాట. ఈ ప్రాణమే వృత్తి భేదాన్ని బట్టి వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అని చెప్పని ఈ ధావకాయలుగా ఏర్పడ్డటువంటి యొక్క అంశాన్ని అది మరి ఈ సూక్ష్మదేహము అన్నారు. ఏకోనవింశతి ముఖ అని మాండుక్యం కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. మాండిక్యంలోకి పోతే మీకు మాండిక్యోపనిషత్తులో అక్కడ ఈ పదాలు వస్తాయి. ఏకోన వింశతి ముఖ, సూక్ష్మదేహం యొక్క విషయాన్ని చెబుతూ మాండుక్యకారక మహర్షి ఏకోన వింశతి, వింశతి అంటే 20, ఏక న, ఏక అంటే 1, న లేక 1 లేదు అని అర్థం. 1 లేక వింశతి అని అంటే ఏంటి అంటే 19గా అర్థం చెప్పుకోవాలి. 19 అని చెప్పవచ్చు కదా, ఎందుకు తిరకాసు వ్యవహారం చేయటం అనే డౌట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయినా సంస్కృతం అనేది అందంగా ఉండే భాష కాబట్టి వాళ్ళు ఏకోన వింశతి, ఏకోన వింశతి అనగా వింశతి 20, ఏక న 1 లేదయ్యా 20 అన్నాడు. అంటే ఏమిటి 19 అని చెప్పిన అర్థము. ఆ 19 ఏమిటని చెప్పానంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, ప్రాణవాయువులు 5, మొత్తం 15. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కలుపుకుంటే ఏకోన వింశతి ముఖ అని ఈ విధముగా సూక్ష్మదేహము యొక్క విధానముగా అదొక పదార్థం సిద్ధమై ఉన్నటువంటిది. కేవలం సూక్ష్మదేహం మాత్రమే ఉంటే మరి జీవుడు లోక వ్యవహారం చేసుకునే అవకాశం లేదు. కనుక వాని యొక్క పూర్ణ వ్యవహారం రావాలని చెప్పనంటే ఈ విశ్వములో చక్కగా వాడు జీవితాన్ని కొనసాగించుకోవాలని చెప్పనంటే విశ్వములో మరి ఉన్నటువంటి తన యొక్క భోగ సంబంధమై ఉన్న అంశాలని ఆస్వాదించుకోవాలని చెప్పనంటే ఇక్కడ మరొక పదార్థం కావాలి. దాన్నే మరి పార్థివ దేహము అన్నారు. పృథివీ సంబంధముతో ఏర్పడ్డటువంటి పార్థివ దేహము. ఎందుకంటే పంచభూతములలో ఆకాశం, వాయువు 2 కూడా రూపరహితమై ఉండగా రూప సహితముగా ఏర్పడ్డటువంటివి అగ్ని, జలము, పృథివీ అని చెప్పని. కాబట్టి ఇది రూప సహితము, ఆ 2 రూపరహితము అని చెప్పని. అందువల్ల సూక్ష్మదేహం అనబడేటువంటిది ఆకాశం యొక్క పోలికతో చేరి ఉన్నటువంటి అంశం సూక్ష్మదేహం. ఆకాశం ఎట్లా వ్యాపకమై ఉంటుందో అట్లా సూక్ష్మదేహం కూడా సంకోచ వ్యాకోచములు చెందే విధానముగా నిర్మాణం చేయబడిందన్నమాట సూక్ష్మదేహం.
కాబట్టి ఎంతో సూక్ష్మముగా ఉండేటువంటి విధానం. ఆకాశంలాగా ఆకాశవత్తు సూక్ష్మదేహ. ఆకాశంలాగా కంటి కనపడకుండగా చాలా సూక్ష్మముగా మరి ఆ యొక్క వ్యాపకత్వమును మరి ఆ సూక్ష్మత్వమును ఉన్నటువంటి విధానం. అనగా అనోరణీయాన్ మహతో మహియాన్ అనే మాట బ్రహ్మమునకు వాడతారు. అనోరణీయాన్ మహతో మహియాన్ అనే మాట ఆకాశానికి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆకాశం ఎట్లా ఉందంటే అనోరణీయాన్ మహతో మహియాన్, సూక్ష్మ వస్తువుల కల్లా సూక్ష్మమై ఉన్నది, మహద్ వస్తువుల కల్లా మహత్తై ఉన్నది. కాబట్టి వ్యాపకత్వ విధానాలలో మహావ్యాపకమై ఉన్నది, సూక్ష్మ విధానములలో మహాసూక్ష్మమై ఉన్నది ఆకాశము అని చెప్పని. అందువల్ల ఆకాశం మహాసూక్ష్మమై ఉంది కాబట్టి అన్ని పదార్థాలలో వ్యాపకమై ఉంటుంది. ఆకాశం లేకుండా ఏ పదార్థము లేదు. కాబట్టి ప్రకారముగా అది వ్యాపకమై ఉన్నది, సూక్ష్మమై ఉన్నది అన్నట్లుగా దాని యొక్క అంశతో ఏర్పడేటువంటి ఈ సూక్ష్మదేహము కూడా అది మరి వ్యాపకత్వమును పొందుతుంది, పరిమితత్వమును సూక్ష్మత్వమును పొందుతుంది. ఎందుకంటే క్షేమదేహంలోకి పోయిందా అంటే క్షేమంత సూక్ష్మదేహంగానే ఉంటుంది. అదే ఏనుగ దేహంలోకి పోయిందా అంటే ఏనుగంత సూక్ష్మదేహముగా ఉంటుందన్నమాట. ఈ ప్రకారముగా ఈ సంకోచ వ్యాకోచములు చెందే విధానముగా మరి ఏ యొక్క రూపరహితమై ఉన్నటువంటి ఆకాశం అన్నామో ఆకాశాంశముగా ఏర్పడేటువంటి విధానము ఈ యొక్క సూక్ష్మదేహముగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే సూక్ష్మదేహమే ఉంటే వ్యవహారం సాగదు, వ్యవహారం చేసుకునే అవకాశం లేదు. అందుచేత మరి మరొక దేహం కావాల్సి వచ్చింది. దాన్నే స్థూల దేహము అన్నారు. కాబట్టి స్థూల దేహము అనబడేటువంటిది 25 తత్వాలతో చెప్పేటువంటిది స్థూల దేహం అన్నమాట. 19 తత్వాలుగా ఉండేదేమో సూక్ష్మదేహము, 20 తత్వాలుగా ఏర్పడినటువంటిది స్థూల దేహము అని. దీని విషయాన్ని మహాత్ములు గురువులు మనకి చక్కగా కూర్చోబెట్టుకుని వాళ్ళు మనకు విశదముగా అర్థమయ్యే రీతిగా ఒక్కొక్క అంశాన్ని విడమరిచి వాళ్ళు చెప్పుకొస్తారు. ఇంకా బాగా మీకు అర్థం కావాలని చెప్పన్నట్లయితే మరి స్వాముల దగ్గర కూర్చోవాలి. ఆ పంచకరణ పటం అనేది ఒకటి ఉంటుంది. ఆ పటాన్ని పెట్టి ఆ అర్థమయ్యే విధానముగా అవన్నీ కూడా ఆ గవ్వలు పెట్టుకుంటూ ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ రావటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా స్థూల దేహ విధానం నిర్మాణాత్మక విషయం అంతా కూడా మన స్థూల దేహ పంచకరణలో వస్తుంది. ఏమిటంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి అనేటువంటి 5 భూతములు. కాబట్టి 5 భూతములలో ఉన్నటువంటి పంచకరణ విధానములో ముందుగా చెప్పేటువంటిది మరి అగ్ని అంశ ముందు చెబుతారు. ముందుగా అనగా ఆ యొక్క స్థూల దేహానికి ఏర్పడేటువంటి గోళకములు ఏవైతే ఉన్నాయో ముందు జ్ఞానేంద్రియ గోళకాలు ముందు ఏర్పడతాయి. గ్రాణము, జిహ్వ, నేత్రము, త్వక్కు, శ్రోత్రము అని అట్లాగా నిర్మాణ విధానం అంతా కూడా చెప్పుకొస్తారు. కాబట్టి అగ్ని యొక్క విధానం అక్కడ అగ్నికి 2 భాగాలై ఒక భాగం 4 భాగాలై ఈ 4 భాగాల గల అగ్ని ఆకాశంలో చేరి వ్యానము, అట్లనే వాయువులో చేరి త్వగేంద్రియము, అట్లనే అగ్ని అనేది అర్ధాంశము కాబట్టి నేత్రము, అట్లనే జలములో చేరినటువంటి యొక్క అగ్ని అంశము జిహ్వగా, పృథివిలో చేరినటువంటి అగ్ని అంశము గ్రాణము అనే విధానముగా మన పంచకరణ అంతా కూడా చెప్పుకొచ్చే విధానం. అగ్ని అంశం చెప్పిన తర్వాత మరి ఈ యొక్క పృథివీ అంశాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ పృథివీ కూడా 2 భాగాలు అవుతుంది. ఒక భాగం 5 భాగాలు అవుతుందని చెప్పని అర్ధ భాగం పక్కన పెట్టి 5 భాగాలు విభజింపబడగా 5 కూడా ఒకటేమో ఒక పరక భాగం ఆకాశంలో చేరి వాక్ అవుతుంది, ఇంకొక పరక భాగం వాయువులో చేరి పాణి అవుతుంది, మరొక భాగం అగ్నిలో చేరి పాదం అవుతుంది, మరొక భాగం జలములో చేరి గుహ్యమవుతుంది, మిగతా అర్ధభాగం పృథివీ పాయువుగా మారే విధానం. తర్వాత కర్మేంద్రియములుగా చెప్పేటువంటి విషయం ఇది. ఆ తర్వాత మరి అంతరేంద్రియములు చెప్పే మాట ఆకాశం 2 భాగములు అవుతుంది. అర్ధ భాగం అట్లాగే ఉండి మిగతా భాగములు 4గా పరిణమించినప్పుడు ఆ 4 కూడా ఒక పరక భాగం వాయువులో చేరి మనస్సు కాగా, మరొక పరక భాగం అగ్నిలో చేరి బుద్ధి కాగా, మరొక పరక భాగం జలములో చేరి చిత్తం,
మరొక పరక భాగం పృథివిలో చేరి అహంకారము అని చెప్పని ఇట్లా అంతరేంద్రియ గోళకములు ఏర్పడేటువంటి యొక్క విధానము. ఇక చివరిలో ఏర్పడేది ఏంటంటే మరి తర్వాత మరి జలం యొక్క సంబంధ అంశముగా కూడా చూసినట్లయితే జలం 2 భాగాలు, ఒక అర్ధ భాగం 4 భాగాలు. అది ఆకాశంలో చేరి శబ్దము, వాయువులో చేరి స్పర్శ, అగ్నిలో చేరి రూపం, జలంలో చేరి మరి పృథివిలో చేరి గంధం, మిగతా అర్ధ భాగమే రసముగా ఇట్లా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు అయిన తర్వాత మరి ప్రాణవాయువులు, వాయువు 2 భాగములై అర్ధ భాగం 4 భాగములై ఆ 4 భాగములు ఆకాశంలో చేరి ఒకటి వ్యానముగా, అగ్నిలో చేరి ఒకటి మరి సమానముగా, జలములో చేరి ప్రాణము, పృథివిలో చేరి అపానము అని మిగతా అర్ధ భాగం ఉదానము. ఇది ఒక సృష్టి క్రమ విషయమంతా కూడా మీకు గబగబా చెప్పేసేసాను. ఎంతో అర్థమవుతుందో తెలియదు. సవివరంగా కూడా అవి చెప్పించుకునే ప్రయత్నాలు చేయండి. ఈ ప్రకారముగా ఈ స్థూల దేహం అనబడేటువంటి వస్తువు ఏర్పడితేనే మరి ఆ సూక్ష్మదేహ ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు లోకంలో వ్యవహరించటానికి ఉపకరించేటువంటిదిగా. కాబట్టి లోకంలో సకల వ్యవహారములు, సకల భోగములు భోగిస్తున్నాడు అని చెప్పనంటే ఆ జీవుడు ఈ స్థూల దేహం అనేటువంటి ధరించినప్పుడే ఈ విశ్వములో తాను చక్కగా వ్యవహరించేందుకు యోగ్యత ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా మరి సర్వేశ్వరుడు మనం చెప్పుకున్నట్లుగా ప్రభవ విభవ అనేటువంటి యొక్క 60 పేర్లలో నిన్న కూడా ప్రభవ భవ అంటే పుట్టుక అన్నమాట. పుట్టుకలను ప్రసాదించేటువంటి విధానం ఏర్పడ్డటువంటి యుగాది. అది సర్వేశ్వరుని యొక్క సంకల్ప మాత్రం ఏర్పడ్డటువంటి యొక్క సృష్టి క్రమము. ఈ క్రమములో మరి ఆ యొక్క తాను ఒక్కడే ఉన్నటువంటి యొక్క తాను ఏకోహం బహుశాం. ఎందుకు ఏర్పడిన సంకల్పం ఏర్పడిన స్వామివారికి? నేను ఒక్కడనే కాదు, నాతో పాటు కొన్ని అనేక రూపాలు నాకు ఉండుగాక అని చెప్పి అనుకున్న విధానము నుంచి ఏకోహం బహుశాం అనే విధానం ఏర్పడ్డ తాను మరి ఆ జీవుడుగా ఉన్నటువంటి తనకు మరి వ్యవహారానికి అనుగుణ్యముగా ఉండేటువంటి అవి కావాలి. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ సూక్ష్మ దేహం అనేది నిర్మాణం చేయబడింది. తర్వాత స్థూల దేహం అనేది నిర్మాణం చేయబడింది. ఈ స్థూల దేహం కూడా స్ట్రక్చరు చాలా అద్భుతమైనటువంటి యొక్క ప్లాను ఆయన ఆ సర్వేశ్వరుడు తాను మరి చూసినట్లయితే అద్భుతమైనటువంటి యొక్క నిర్మాణ విధానం స్థూల దేహం. మీకు శిరస్సు కానీ, పాదములు కానీ, ఆ చేతులు కానీ, అవయవ సముదాయం కానీ, అమరిక ఎక్కడెక్కడ ఉండాలో అనేటువంటి అమరిక అంతా కూడా ఆయన ఒక మంచిగా ఆయన ప్లాన్ ప్రకారంగా చేసుకున్న విధానం. ఒకసారి మీరు దృష్టి సారించండి. ఆ సర్వేశ్వరుని యొక్క సంకల్పం, ఆయన నిర్మాణ ప్రక్రియ, ఆయన యొక్క నిర్మాణాత్మక ఆలోచన ఎంత అద్భుతముగా ఆయన చేసుకున్నాడనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రకారముగా అన్ని అవయవాలు ఎక్కడెక్కడ ఏవి ఉంటే ఎట్లా ఉంటే బాగా ఉంటుందో అనేది కూడా ఆయన అందంగా చేసుకున్నాడు. ఏదో మాంసం ముద్దగా లోకంలో పడేయలేదు, మాంసం ముద్దగా పడేయలేదు. దాన్ని ఆ యొక్క మరి చేసే విధానములో కూడా చేసిన విధానము కూడా ఆయనకు అందముగా చూస్తానికి కూడా ఆకర్షణీయంగా ఉండే విధానముగా, ఎంత మన ఊహకు అందనంతటి విధానముగా మరి లోపల పైకి మాత్రం మనం రూపం చూసుకుంటూ ఉంటాం, అద్దంలో చూసుకుంటూ ఉంటాం, అందానికి మురిసిపోతూ ఉంటాం, అద్దకాలు చేస్తూ ఉంటాం, బుట్లు పెడుతూ ఉంటాం, దువ్వుతూ ఉంటాం, అనేకం చేసుకుంటూ ఉంటాం. కానీ ఆయన చేసినటువంటి నిర్మాణంలో చూసినట్లయితే అదొక చక్కటి క్రమబద్ధముగా చేసినటువంటి లోపల అవయవ సముదాయం కూడా అవి అన్నీ కూడా నిర్మాణాత్మకముగా చేసినప్పుడే శరీరం అనేది జీవించి ఉండే అవకాశం ఏర్పడుతుంది. హార్ట్ కానీ, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, అన్నవాహిక కానీ, బ్రెయిన్ కానీ, ఇవన్నీ మనం సాధారణంగా చెప్పుకునే పదాలు ఇవన్నీ కూడా మనకు తెలియకుండా దాంట్లో మెడికల్ సంబంధంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకెన్నో చెప్పుకొస్తారు. ఎన్నో మరి మనకి ఊహకు అందనంతటి విధానముగా ఆ లోపల నిర్మాణం అనేటువంటిది జరిగిందని చెప్పేసి ఇవన్నీ కూడా చూస్తే సర్వేశ్వరుడు ఇష్టపడి నిర్మాణం చేసుకున్న విధానంగా మనకి కనబడుతుంది. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టే
ఈ నిర్మాణం అనేటువంటిది ఆయన చేయటం కారణంగా ఏర్పడింది తప్ప మనం ఏదో అనుకున్నామని మనం అనుకున్నట్లు నిర్మాణం అయిందని చెప్పి అనటానికి దీంట్లో ఎక్కడ ఎవరికీ లేదు. ఎవరి యొక్క సంకల్పం లేదు, ఎవరి యొక్క ప్లాను లేదు, ఎవరు ఈ విధంగా అనుకున్నది లేదు. పలానా అవయవం ఎట్లా ఉండాలి, పలానా రూపం ఎట్లా ఉండాలి, పలానా చోట్ల ఇవన్నీ ఉండాలి అనేటువంటి విధానంగా అది మన ఊహ, మన ఆలోచన, మనం నిర్ణయించామా? ఏమీ లేదు. ఈ శరీరంలో చూస్తే మనం కేవలం సాక్షి మాత్రముగా ఉండి ఆ శరీరం యొక్క సంబంధమై ఉన్నటువంటి విధానాలని ఆస్వాదించేందుకు ఉన్నామే తప్ప ఆ శరీరంలో పనిచేసేటువంటి పనితీరు అనేటువంటిది అంతా కూడా అది మన చేతుల్లో లేదు. నిర్మాణం చేయటమే కాదు, ఆ నిర్మాణం చేసిన విధానంలో కూడా అవన్నీ కూడా ఆయన యొక్క సర్వేశ్వరుని యొక్క చేతిలో చేరిపోయి ఉన్నటువంటివి, ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నటువంటివి ఆయన చేతిలో ఉన్నాయి. ఉదాహరణకి శ్వాస అనే చూడండి. ఈ శ్వాస రోజుకి 21,600గా సంచరించేటువంటి శ్వాస అని చెప్పి అంటూ ఉన్నాం కదా. మరి ఆ ఊపిరి అనేటువంటిది అది మన యొక్క అధీనంలో ఉన్నదా, మన చేతిలో ఉన్నదా? మనం ఆడిస్తే ఆడుతూ ఉన్నదా? మనం వద్దని చెప్పంటే ఆగుతుందా? నా దేహం అంటాం, నా జీవితం అంటాం, నా బతుకు అని చెప్పని అంటాం. ఏవో చెప్పుకోవటమే తప్ప నీ బతుకు ఆయన చేతుల్లో ఉన్నది, నీ జీవితం ఆయన చేతుల్లో ఉన్నది, నీ జీవన గమనం ఆయన చేతుల్లో ఉన్నది. కనుక ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అధీనములో ఉన్నటువంటివి. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, కేంద్ర పాలితమై ఉన్నటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, రాష్ట్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు కొన్ని ఉంటాయి. అనగా కేంద్ర అధీనములో ఉన్న శాఖలు కొన్ని ఉంటాయి, రాష్ట్రంగా ఉన్నటువంటి దాంట్లో కొన్ని శాఖలు రాష్ట్రం యొక్క అధీనములో ఉంటాయన్నమాట. కాబట్టి అదే ప్రకారముగా ఈశ్వరుని యొక్క అధీనములో ఉన్నటువంటి భాగాలు కొన్ని ఉంటాయి, జీవుని యొక్క ఉపకరించేందుకు అనుకూలంగా ఉన్న భాగాలుగా జీవునిలో కొన్ని ఉంటాయి అన్నమాట. మరి మనలో దశవిధ వాయువులు వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులు ఇవన్నీ కూడా కేంద్ర పాలితం. అనగా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞలో పనిచేస్తూ ఉన్నాయి, మన యొక్క సంబంధం కాదు, మనకు అధీనంలో లేవు. ఇవన్నీ కూడా దశవిధ వాయువులు ఎందుకే చేయటం? ఆయన గారు ఒకే వాయువు పెట్టవచ్చుగా. కాబట్టి ఒకే వాయువు పెట్టవచ్చుగా అనేది నీ యొక్క ఆలోచన. ఒకే వాయువు ఉంటే నీవు జీవనం సాగే అవకాశాలు లేవు. ఈ దశవిధ వాయువులో ఉండాలి. అనగా వ్యాన అనగా దేహం అంతా వ్యాపకమై ఉంటుంది, అది ఆకాశాంశంతో ఏర్పడింది. అనగా అగ్ని పరక భాగమే, అది వాయువు పరక భాగమే కావచ్చు గాక, కానీ అది ఆకాశాంశం యొక్క దాంట్లో చేరి ఉన్నది. అందువల్ల ఆ వ్యానవాయువు ఈ దేహమంతా వ్యాపకమై ఉంటుంది. శరీరములో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాలకు మనం ఏ యొక్క ఆహారం తీసుకుంటామో ఆహారం జీర్ణమైనప్పుడు ఆ జీర్ణమైనటువంటి యొక్క రసాయనాలు ఏ నాడులకు పోవాలో, ఏ నాడీ మండలాలలో చేరాలో అవన్నీ కూడా పంపిణీ చేయగలిగేటువంటి విధానముగా వ్యానవాయువు అనేది చేస్తూ ఉన్నది. మనకేం తెలియదు, మనం పైన ఉన్నాం, బయట ఉన్నాం, ఏవో చూసుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, తింటా ఉన్నాం, పడుకుని లెగుస్తూ ఉన్నాం తప్ప లోపల ఏం జరుగుతుందనేటువంటి విషయం ఎవరికి పట్టింది? బతికున్నామా? బతికున్నాం, అంతవరకు చాలు, అంతవరకే తప్ప ఎట్లా బతికున్నాం అనేది మాత్రం ఎవరికి ఆలోచన లేదు. కాబట్టి ఈ ప్రకారంగా దశవిధ వాయువులు ఎందుకు అయ్యి ఉండేది? ఒక వాయువు సారదని చెప్పనే మాట చూసినట్లయితే లేదు, ఈశ్వరుని యొక్క విధానంలో 10 వాయువులు పనిచేస్తేనే. కాబట్టి ఆ ప్రకారముగా జీర్ణమైన పదార్థాన్ని అన్ని నాటి మండలాలకు పంపించాలని చెప్పనంటే ఈ యొక్క వ్యానవాయువుకు మాత్రం అవకాశం ఉన్నది. ఎందుకంటే అది ఆకాశాంశం వల్ల ఏర్పడింది, ఆకాశం వ్యాపకం. అట్లాగా అన్ని మండలాలలో కూడా ఏ యొక్క నాడీ మండలంలో ప్రసరణ లేదో ఆ నాడీ మండలంలో ఆయన మొద్దుబారిపోతుంది అవయవం, అది కదిలిక ఉండదేక పనిచేయదు. వాటిని పక్షవాతాలు అని చెప్పని అంటుంటారు, పక్షం పడిపోయిందని చెప్పని అంటారు. కనుక ఆ ప్రకారంగా వాయువు అనేది సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నది. అదే ప్రకారంగా ఉదాన వాయువు అనేటువంటిది అర్ధభాగం కంఠమునందు ఉంటుంది. అది బాగా మాట్లాడటానికి మంచిగా ఉపకరించేటువంటి యొక్క వాయువు ఉదాన వాయువు అని చెప్పని. అదే ప్రకారముగా సమాన వాయువు అది మరి ఆ అగ్ని యొక్క అంశతో ఏర్పడింది సమాన వాయువు. పరక భాగం మాత్రం వాయువుదే, అయితే అంశం మాత్రం దాంట్లో అగ్ని అంశం ఉందన్నమాట.
అందువల్ల సమాన వాయువు అగ్ని యొక్క సంబంధముగా జఠరాగ్నిగా ఉండే విధానము. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. ఆహార పచనం చేయాలని చెప్పనంటే సమాన వాయువు అనే సహకారం ముఖ్యంగా ఉంటేనే మీకు తిన్న ఆహారం త్వరగా జీర్ణమై మళ్ళా తర్వాత శరీరానికి శక్తిని ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ వాయువు సమర్థవంతంగా పనిచేస్తేనే మీకు ఆకలి ఏర్పడుతుంది, తిన్న ఆహారం సకాలంలో జీర్ణమై శక్తి ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. అది కాస్త మందగించిందా అని చెప్పనంటే ఇక వాళ్ళకి అజీర్ణ వ్యాధి పుడుతూ ఉందన్నమాట. అదే ప్రకారముగా ప్రాణవాయువు అనేటువంటిది కూడా అది జలాంశంతో ఏర్పడుతుంది. పరక భాగం వాయువుదే అయినా కానీ జలాంశంతో ఏర్పడింది కాబట్టి అందువల్ల ఈ ప్రాణవాయువుకి నీరు అనేది ప్రధాన అంశముగా ఉంటుంది. అందువల్ల ప్రాణం నుంచి అది ఒక జలాంశంలో పుట్టింది కాబట్టి దీనికి నీరు ఎప్పుడూ కూడా తాగుతూ ఉండాలి. ప్రాణం నిలబడాలంటే నీరు బాగా త్రాగుతూ ఉండాలి. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వేసవి కాలంలో ముందుగా వాళ్ళకి నీరు ఇస్తాం, తర్వాత భోజనం పెడతాం. నీరు ప్రాణాధారము అని చెప్పి అన్నారు. అందువల్ల నీరు ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉంటే ప్రాణము నిలబడే అవకాశం ఉంటుందని చెప్పింది. అట్లా మరి శరీరంలో ప్రాణం అనేటువంటిది హృది ప్రాణ అనే మాట చెప్పుకొచ్చారు అమరకోశంలో. హృదయమునందు మరి ఆ ప్రాణం ఉండి రక్తశుద్ధి చేసేటువంటి విధానం ఆ ప్రాణవాయువు అనేటువంటిది చేస్తూ ఉంటుంది. ఐదవది అపానవాయువు అన్నారు. అపానవాయువు అంటే అది పరక భాగం వాయువుదే కానీ అది పృథివీ అంశంతో ఏర్పడింది అపానవాయువు అనేటువంటిది. అది గుది అపానహ మనకు గుదే అపానహ వాయుస్థలమునందు అపానవాయువు ఉంటుంది. అది శరీరం యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆహారం యొక్క సంబంధమై ఉన్నటువంటి ఏ యొక్క మాలిన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా నెట్టివేసే విధానం చేసేది అపానవాయువు. అది కనుక మందగించిందా అని చెప్పనంటే వాళ్ళకి ప్రీమోషన్ లేకుండా అవస్థపడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల అపానవాయువు బాగా ఉన్నటువంటి వారు మాత్రమే సకాలంలో మరి పదార్థం బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆహారం మంచిగా తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా జరిగేటువంటి ప్రక్రియలు ఎవడయ్యా ప్లాన్ చేసింది అంతా కూడా ఎవరో ఉన్నారు. ఆయన ఎవరో అనే విషయం మాత్రం మనం చెప్పుకుంటున్నాం, ఈశ్వరుడు అని చెప్పేసి అని. ఒకానొక అనంత శక్తి అనేటువంటి దాని అధీనములో జరుగుతున్న విధానం. కాబట్టి 5 ప్రాణవాయువులు అనే సాలక ఇంకా ఉపవాయువులు కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ ఉపవాయువులే నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులుగా చెప్పారు. అవి ఎందుకండి మాకు? ఇవన్నీ సాలక 5 వాయువులు ఉన్నాయి సాలవా, ఇంకా అవి కూడా కావాలా అనేటువంటి మాటగా అనుకోవచ్చు సాధారణంగా. ఎందుకంటే అవి చేసే పనులు మన దేహంలో ఉన్నాయి. ఏమి చేస్తున్నాయి అని చెప్పనంటే ఒక వాయువు మన కంటి రెప్పలను కిందకి పైకి అది తీసుకుంటూ అది కిందకు వాలుతూ పైకి లాక్కుంటూ చేసుకుంటూ ఉన్నది ఒక వాయువు అన్నమాట. అది కనుక తన పని మానుకుందా అని చెప్పి అనుకోండి, ఇక మీకు కండ్రెప్పలు నువ్వే మూసుకోవాలి, నువ్వే తెలుసుకోవాలి. ఈ వ్యవస్థ ఎక్కడ పడతా నువ్వు ఒకవేళ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, ఏదో ఆలోచనలో ఉన్నావు, పోతా ఉన్నావు. ఆ పోయే విధానంలో గోతులో పడతావు, గొయ్యిలో పడతావు, నీళ్ళలో పడతావు, ఎదురుగా వచ్చే వాహనాన్ని గుద్దుకుంటావు, తెలియని విషయం అన్నమాట. అందువల్ల నీ ప్రేమేమీ లేదు. ఎందుకంటే సర్వేంద్ర నయనం ప్రధానం, అన్ని ఇంద్రియాలలో ఒక నయనం చాలా ప్రధానమై ఉన్నది కాబట్టి నేత్రములు చాలా ముఖ్యమై ఉన్నటువంటి ఏం చెప్పనన్నారు. సర్వేంద్రియ నయనం ప్రధానం. ఎందుకంటే నేత్రాలు లేకపోతే అసలు విశ్వంలో మానవుడు ఈ బతికుండి కూడా ఏమీ కూడా వాడు మరి అనుభవాలను పొందే అవకాశం లేదు. నేత్రములు చాలా అద్భుతమై ఉన్నటువంటివి. దాని చూపు కానీ దాని యొక్క విధానం కానీ చూస్తే సర్వేశ్వరుడు ఎంత అద్భుతం నిర్మాణం చేశాడు. అలాంటి నేత్రాలని కాపాడేటువంటి యొక్క విధానములో భగవంతుడే తాను ఆ బాధ్యత వహించాడు. ఎందుకంటే మన కన్నులు తెరిచి ఉన్నప్పుడు ఈ గాలిలో ఉన్నటువంటి ధూళి కణాలు నేత్రం మీద పడతాయి వచ్చి. ఆ నేత్రం మీద పడ్డటువంటి ధూళి కణాలని తుడిచివేయాలని చెప్పానంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? గుడ్డ తీసుకుంటావా, నీళ్ళలో ముంచుతావా, తుడుచుకుంటావా, ఏం చేస్తావు నువ్వు? ఇంట్లో బల్లలు తుడుచుకుంటూ ఉన్నావు, బీరువాలు తుడుచుకుంటూ ఉన్నావు, కుర్చీలు తుడుచుకుంటూ ఉన్నావు, బల్లలు తుడుచుకుంటూ ఉన్నావు. ఎందువలన బయట నుంచి వచ్చేటువంటి ధూళి కణాలు మీ గృహంలో అన్ని వస్తువులను పడుతాయి. ఆ పడ్డప్పుడు ఉదయం లేవగానే ఏం చేస్తారు అందరూ కూడా అంటే వచ్చి చిన్న గుడ్డ తీసుకోవటం, ఆ సోఫాలు దులుపుకుంటారు, బీరువాలు దులుపుకుంటారు, కుర్చీలు దులుపుకుంటారు, ఇంట్లో అంత మొత్తం చిమ్మి చేటంత దుమ్మంతా బయట పోసుకుంటారు.
ఇది మనం చేసుకుంటున్నటువంటి పని అన్నమాట. మరి ఆ యొక్క గాలిలో చేరి ఉన్న ధూళి కణాలు కంటిలో పడ్డప్పుడు మరి ఆ కన్ను చాలా ముఖ్యమై ఉన్నటువంటిది కదా! దాన్ని ఎట్లాగా అని చెప్పానంటే అక్కడ స్వామివారు చక్కటి యొక్క పైపుల ద్వారా, సన్నటి పైపుల ద్వారా నీరు ఊరే విధానముగా పెట్టి 2 రెప్పలతో పైకి కిందికి ఆడుతూ దాన్ని ఎప్పటికప్పుడు శుద్ధం చేసే విధానముగా చేసి నీకు భద్రత కలగజేస్తూ ఉన్నాడు. నీ కంటికి ఆయన రక్షకుడుగా భగవంతుడు బాధ్యత వహించాడు. అదొక పని అన్నమాట. అదొక వాయువుకి ఆ పని స్వామివారు అప్పజెప్పిన విధానము. అట్లా మరి కంఠములో చేరిపోయి ఉన్నటువంటి పదార్థాలు ఎన్నో మన పదార్థాలు భుజిస్తూ ఉంటాం. భుజించగా కంఠం కాడ కొన్ని సూక్ష్మ కణాలు ఆగిపోతాయి. దానివల్ల బ్యాక్టీరియా సంబంధ అణువులు ఏర్పడతాయి. కాబట్టి మొత్తం పెట్టి నెట్టేయటానికి మరి ఆ తుమ్ము అనేటువంటి దాని ద్వారా బయటికి వచ్చేట్లుగా ఆ కంఠనాళాన్ని శుద్ధం చేయటానికి ఆ పని పెట్టుకున్నాడు. ఉదర కోశంలో చేరి ఉన్నటువంటి యొక్క నానా రకాలై ఉన్నటువంటి యొక్క వాయువులు అవన్నీ కూడా చేరి ఉంటాయి. కాబట్టి ఆ మొత్తం బయటికి పోయటానికి ఒక వాయువుకు పురమాయిస్తే అది ఆవలింత ద్వారా లోన ఉన్నటువంటివన్నీ కూడా బయటకు వచ్చి పడిపోయేట్లుగా ఆవలింత ద్వారా వచ్చి పడుతూ ఉంటాయి. ఈ ప్రకారముగా నాగ, కూర్మ, కురకర, ధనంజయ ఉపవాయువులుగా వాటికి ఏర్పడ్డటువంటి యొక్క ప్రక్రియ. ఈ ప్రకారం దశవధ వాయువులుగా పనిచేస్తున్నటువంటి విధానము. ఈ ప్రకారముగా భగవంతుడు ఈ స్థూల దేహ నిర్మాణ విధానం అత్యద్భుతముగా నిర్మించి కనుక కర్మేంద్రియములు ఎక్కడ ఉండాలో వాటికి అక్కడ స్థానాలు, జ్ఞానేంద్రియములు ఎక్కడ ఉండాలో అక్కడ వాటికి స్థానాలు, అంతరేంద్రియములు ఎక్కడ ఉండాలో అక్కడ వాటికి స్థానాలు, ఇవన్నీ కల్పించాడు అని చెప్పనంటే ఎవరికీ కూడా అసలు దీని గురించే తెలియదు. దీని గురించి ఎవడో కూడా ఆలోచించి దాని విషయం కూడా చూస్తానికి కూడా అంత విధానం లేదు. చూద్దామని కనపడే అంశం కాదు. ఈశ్వరుని యొక్క సంకల్పం, ఈశ్వరుని యొక్క నిర్మాణాత్మక ప్రక్రియ. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఎవరు చూడగలుగుతారు? అంతలక పోగలిగేటువంటి యొక్క పరిజ్ఞానం ఎవరికో ఉన్నది. కేవలం లోకంలో తన జీవన విధానం వరకే తన సరిపోతుంది. తన యొక్క సంసారము, తన యొక్క యావగేషణ, తనకున్నటువంటి బాధ్యతలు, తనకున్నటువంటి సంసార నడవడిక, ఇవన్నీ కూడా చూసుకోవడంతో సరిపోయింది తప్ప అసలు ఈశ్వరుని యొక్క ప్రక్రియ, ఈశ్వరుడు యొక్క సంకల్పం మాత్రముగా ఏర్పడ్డటువంటి సృష్టి విధానం అంతయు కూడా ఒక అత్యద్భుతమైనటువంటి యొక్క విధానము. కాబట్టి మంచిగా భగవంతుడు ఈశ్వరుడు నిర్మించిన విధానము, మంచి జన్మనిచ్చాడు, మంచి దేహాన్ని ఇచ్చాడు, మంచి వర్చస్సునిచ్చాడు, మంచి ఇంద్రియాలను పెట్టాడు, వాటితో విషయాలు పెట్టాడు. ఇవన్నీ కూడా ఆస్వాదించమని చెప్పనే పెట్టింది తప్ప అవన్నీ కూడా మూసేసుకుని పెట్టుకోమని చెప్పిన అర్థం కాదు. ఎందుకు పెట్టాడయ్యా అవన్నీ కూడా అంటే చక్కగా వాటితో జీవించమనేటువంటి యొక్క ఉద్దేశంతోనే పెట్టాడు. అయితే బంధ మోక్షములు అనబడేటువంటి విషయం వచ్చినప్పుడు మనం దాని మీద మళ్ళా మాట్లాడుకోవాల్సిన అంశం వస్తుంది. అయితే పరమేశ్వరుడి యొక్క సంకల్ప మాత్రముగా ఏర్పడ్డటువంటి ఏ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ నిర్మాణాత్మక విధానం అన్నదో వాటికి సంబంధించినటువంటి యొక్క విషయాలు ఏవైతే మరి జ్ఞానేంద్రియములకు సంబంధించిన విషయాలు కానీ, కర్మేంద్రియములకు సంబంధించిన విషయాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా మంచిగా ఆస్వాదించమని చెప్పనే చెప్పే మాట. భగవద్గీతలో కూడా పరమాత్మ మరి ఆయన చెప్పే మాట ఆత్మవశ్యై విధేయ ఆత్మ ప్రసాదం అధిగచ్చేది అని చెప్పని అన్నాడు. ఇంద్రియార్థాన్ ఇంద్రియై విషయైస్వరన్, కనుక ఇంద్రియములతో విషయాలని ఆస్వాదించుకో, నీకు తప్పేమి లేదు, కానీ మనస్సు అధీనంలో పెట్టుకో అని చెప్పని అన్నాడు. మనస్సు అధ్యయనం పెట్టుకుని రాగద్వేషము లేకుండా రాగద్వేష వియుక్తైహితు విషయాన్ ఇంద్రియై చరన్, కనుక రాగద్వేషాల గురి కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష ఇలాంటి గుణాలు అయితే ఉన్నాయో వాటికి లోబడకుండా మరి నీవు కేవలం ఇంద్రియాలతో సంబంధం పడి విషయాలని ఆస్వాదించటం ద్వారా నీవు ప్రసాదం అధిగచ్చతి, ఆ భగవత్ ప్రసాదాన్ని, పరమాత్మ యొక్క ఆనందాన్ని నువ్వు జీవితంలో పొందవచ్చు అనేటువంటి మాట కూడా భగవద్గీత చెబుతున్నటువంటిది. కాబట్టి ప్రకారముగా భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశము ఒక మానవ జన్మ విధానముగా అనేక జీవులు నిర్మాణం చేశాడు. అనేక జీవులు నిర్మాణం చేశాడు. దాంట్లో ప్రత్యేకముగా నిర్మాణం చేసిన విధానం మానవ జన్మ. ఎంతో ప్రత్యేకతలు కలిగి విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము ఇవన్నీ కూడా చాలా వనరులు కలిగి
స్వతసిద్ధముగా ఆలోచన చేయగలిగే విధానం కలిగి, నిర్ణయం చేయగలిగే విధానం కలిగి, తన జీవితాన్ని మంచిగా బలుసుకొని చక్కగా జీవించడానికి యోగ్యముగా ఉండేట్లుగా కూడా అన్ని వనరులు పరమాత్మ మనకి ఆయన నిర్మాణం చేసి ఇచ్చినటువంటి చక్కటి ఒక జీవన సరళి కలిగి ఉన్నటువంటి మానవ జన్మ అనేటువంటిది. మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అనే మాట కూడా మహాత్ములు దిగుతూ ఉన్నారు. యాదృచ్ఛికముగా వచ్చిన విధానం ఇది. తిరిగి మరలా రావాలని చెప్పనంటే అది చాలా అనూహ్యమై ఉన్న విషయం. మళ్ళీ ఏ యుగానికి ఎప్పటికి వస్తావో కూడా తెలియని విధానం. వెనకాల నీ కొన్ని లక్షల కోట్ల జీవులన్నీ కూడా ఉన్నాయి. ఆ జీవ సమూహంలో పడ్డావు అని చెప్పనంటే ఎటు పోతావో, ఎక్కడికి పోతావో, ఏ యొక్క వృక్షజాలానికి పోతావో, లేకపోతే మాలిన్య జాలానికి పోతావో, లేకపోతే అండజాలానికి పోతావో, ఎటు పోతావో తెలియని విషయం. కాబట్టి వచ్చిన అవకాశం భగవంతుడు స్వర్ణావకాశాన్ని ఏదో ఇచ్చాడు ఈ దేహము ద్వారా. దాని ద్వారా నువ్వు మంచిగా జీవితాన్ని జీవించు, మోక్ష మార్గం వైపు కూడా పోగలిగే అవకాశముగా శాస్త్రాన్ని పరమాత్మ ఇచ్చాడు. కనుక మానవుడు ఏంటంటే అదంతా కూడా పక్కన పెట్టేసేసి రాగద్వేషాలకు గురై, కామక్రోధాదులకు గురై, మోహ వ్యామోహాలకు గురై, కక్షలు, ప్రతీకారములు, వైషమ్యములు, విద్వేషములు ఇవన్నిటి యొక్క గొడవలో పడ్డాడే తప్ప ఆ జీవితాన్ని మంచిగా జీవిద్దామనేటువంటి యొక్క భావనగా లేదు. కాబట్టి ఈ విషయాల మీద కొంత మళ్ళీ విశ్లేషణాత్మకముగా కూడా పోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో కూడా మీ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.